ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సపోర్ట్ అస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సిటీ ఆఫ్ డ్రీమ్స్ లేదా ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునే ముంబైని మనం నడుస్తా చూద్దామండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. మన తెలుగులో ఫస్ట్ టైం వాకింగ్ టూర్స్ చేయబోతున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ ఈ వాకింగ్ టూర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ అయితే మీకు ఓల్డ్ ముంబై చూపిస్తానండి నడుస్తా. ఫస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర తాజ్ హోటల్ నుంచి పీజే రామచందని మార్గ్ చివరి వరకు నడుస్తానండి. తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయి గేట్వే ఆఫ్ ఇండియా నుంచి హార్నిమన్ సర్కిల్ వరకు వాకింగ్ టూర్ అయితే ఉంటది. ఈ రూట్ మ్యాప్ మొత్తం మీకు ఇక్కడ మ్యాప్ లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. ఎందుకంటే ముంబైలోనే ద మోస్ట్ ఫేమస్ హోటల్ తాజ్ హోటల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో. మొత్తం ముంబై అయితే నేను వాకింగ్ టూర్ అయితే చేశానండి. మొత్తం 6 పార్ట్స్ లో వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్. ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 AM అయిందండి. మొత్తం క్లౌడీగా ఉంది, ఫుల్ క్లౌడ్స్ పట్టేసి ఉన్నాయి. ఈ వీడియో నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో షూట్ చేశానండి. వేరే కారణాల చేత ఆ వీడియో అప్పుడైతే రిలీజ్ చేయలేకపోయాను. ఇక ఈ 6 పార్ట్స్ మొత్తం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే వాకింగ్ అయితే స్టార్ట్ అయింది. వీటిల్లో నేను అసలు అబద్ధాలు చెప్పేది ఏమీ లేదండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ట్రైన్ దిగాను. ట్రైన్ అయితే దిగగానే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసానండి. ఎందుకంటే హోటల్ చెక్ ఇన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి, సారీ అండి 11:30కి. ఇక నా 7 లీటర్ బ్యాగ్ వేసుకుని, అంటే ఒక 40 kg వరకు ఉంటుంది, 35-40 వరకు ఉంటుంది. ఆ బ్యాగ్ వేసుకుని ఇంకా ఇదంతా నడిచాను. ఫస్ట్ డేనే కొంచెం ఇబ్బంది అనిపించిందండి, ఎందుకంటే బ్యాగ్ అది ఉంటుంది కాబట్టి. తాజ్ హోటల్ లైటింగ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంకా ఈ తాజ్ హోటల్ కి ఆపోజిట్ లోనే మనకి గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుందండి. గేట్వే ఆఫ్ ఇండియా అయితే నేను కొంచెం ఈ వాకింగ్ అది చేసి రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు. లైట్ అది కూడా వస్తుంది. ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో రోడ్డు వెళ్తుంది కదండి. ఆ రోడ్ వచ్చేసి పీజే రామచందని మార్గ్ అండి. మొత్తం ఇప్పుడు వాకింగ్ డిస్టెన్స్ వచ్చేసి 450 meters నేను వాక్ చేయబోతున్నాను. మరలా అదే 450 meters రిటర్న్ అవుతానండి. అంటే మొత్తం 900 meters వాకింగ్ అయితే ఉంటుంది. కానీ మీకు 450 meters చూపిస్తాను వన్ వే. మనకి లెఫ్ట్ సైడ్ లో మొత్తం కూడా సముద్రమేనండి. సముద్రం లోపలే మొత్తం బోట్స్, ఫెర్రీస్ ఇవన్నీ ఉంటాయండి. ఇందాక మీకు లాంగ్ షాట్ లో గేట్వే ఆఫ్ ఇండియా చూపించాను కదా, అక్కడి నుంచి మనకి ఫెర్రీస్ అవి బుక్ చేసుకుని ఎలిఫెంటా కేవ్స్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదండి ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ అనే కాదులేండి, అసలు దాదాపు మధ్యాహ్నం అప్పుడు కూడా పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. మీరు కొంచెం లోపలికి కనుక వెళ్తే నార్నిమన్ సర్కిల్ అవతల వైపు నుంచి కనుక వెళ్తే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, హెవీగా. ఇక నేను ఇప్పుడు నడుస్తున్నాను, చూశారు కదండి. ఈ పాత్ మొత్తం కూడా పీజే రామచందని మార్గ్ మొత్తం కూడా వాకింగ్ ట్రాక్ లాగా యూజ్ చేస్తారు మార్నింగ్. ఇక్కడ లోకలేట్స్ మొత్తం కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ వాకింగ్ టూర్స్ చేయటం అనేది అంత ఈజీ ఏం కాదండి. ఎందుకంటే ఫస్ట్ 200 meters బాగానే ఉందండి, కానీ తర్వాత వచ్చేసి మీకు షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది. కెమెరా అది అలా ఒకే యాంగిల్లో పెట్టుకుని వాక్ చేస్తూ ఉండాలి. చాలా కష్టం అండి ఇది. వాటెవర్ ఏదేమైనప్పటికీ ఇక ముంబై గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ముంబైలో మేజర్ ప్లేసెస్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇందాక చూపించిన తాజ్ హోటల్, దాని ఎదురుగానే ఉన్న గేట్వే ఆఫ్ ఇండియా, ఇంకా రైల్వే స్టేషన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ టెర్మినస్ అండి, CSMT. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి బాగా ఓల్డ్ రైల్వే స్టేషన్, ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఇంకా ఆ తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ ప్లేస్ ఏంటంటే మెరైన్ డ్రైవ్ అండి. మెరైన్ డ్రైవ్ లాస్ట్ లో నార్నిమన్ పాయింట్ అని ఉంటుంది, అక్కడ మేజర్ అట్రాక్షన్ అది మీకు సెకండ్ పార్ట్ లో కానీ థర్డ్ పార్ట్ లో కానీ చూపిస్తానండి మెరైన్ డ్రైవ్. ఇక ఆ తర్వాత రీసెంట్ గా నిర్మించిన బాంద్రా వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ అండి. చాలా కేబుల్ బ్రిడ్జ్, అది చాలా పెద్దది. మీకు ఆ వర్లీ సీలింగ్ బ్రిడ్జ్ కూడా మీకు కొంచెం డిస్టెన్స్ నుంచి చూపిస్తానండి. సన్సెట్ అయితే షూట్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ తర్వాత మేజర్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. లక్ష్మీదేవి టెంపుల్ అని, ఇంకా హజాలీ దర్గా అని చెప్పేసి, ఇంకా వచ్చేసి జుహూ బీచ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మేజర్ ప్లేసెస్ అన్ని కవర్ చేశాను.
ఏదైనా 1-2 మిస్ అయి ఉండొచ్చు ప్రాబబ్లీ. ఇక 1995 వరకే అయితే ముంబై పేరు బాంబే అండి. 95 తర్వాత నుంచి ముంబైగా నామకరణం చేశారు. ముంబై అనే పేరు ముంబాదేవి అనే ఒక దేవత నుంచి వచ్చిందండి. ముంబాదేవి టెంపుల్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక ముంబై పాపులేషన్ వచ్చేసి 1,20,00,000 అండి 2011 లెక్కల ప్రకారం. ఇప్పుడు వచ్చేసి 2.3 వరకు ఉంది, అంటే 2 కోట్ల పై చిలుకుంది. ప్రపంచం మొత్తంలో కనుక చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్లో 6th ప్లేస్లో ఉందండి ముంబై అయితే. అలాగే ఒక స్క్వేర్ కిలోమీటర్కి వచ్చేసి 21,000 మంది నివసిస్తారు. మీకు కంపారిజన్ కోసం హైదరాబాద్లో ఎంతమంది నివసిస్తారో చెప్తాను. హైదరాబాద్ వచ్చేసి 10,000 మంది నివసిస్తారండి ఒక స్క్వేర్ కిలోమీటర్కి, అంటే డబల్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ముంబై ఎంత ఇరుగ్గా ఉంటుంది అనేది. ఈ సౌత్ ముంబై ఒకటేనండి కొంచెం డీసెంట్గాను స్పేషియస్గా ఉండేది. కొంచెం పైకి నార్త్ సైడ్ వెళ్ళే కొందికి కూడా మీకు మొత్తం ఇరుకిరుగ్గా ఉంటుంది. వాళ్ళకి ప్లేస్ అది చాలక నవీ ముంబైని నిర్మించారు, కొత్త ముంబై. అది కూడా నేను షూట్ చేశాను, అది లాస్ట్ పార్ట్స్లో వస్తుందండి. ఇక ఫైనల్గా వీళ్ళు మాట్లాడే భాష వచ్చేసి మీ అందరికీ తెలుసు అండి, దాదాపు మరాఠీ, హిందీ కూడా నడుస్తుందండి ఇక్కడ. ఇవండి మేజర్గా ముంబై గురించి డీటెయిల్స్. ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము నడుస్తా. పీజే రామచంద్రని మార్గ్ చివరి వరకు అయితే వచ్చేసానండి. ఫైనల్గా పీజే రామచంద్రని మార్గ్ నుంచి రిటర్న్ అయిపోయానండి. రిటర్న్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ చూపించాను కదా పక్షులు అవి ఎగురుతా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగోండి తాజ్ హోటల్ ఎదురుగానే గేట్వే ఆఫ్ ఇండియా ఉంది. ఇదిగోండి ఈ గేట్వే ఆఫ్ ఇండియా గురించి ఒక చిన్న హిస్టరీ చెప్తానండి. ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టడం వచ్చేసి మెయిన్గా ఎందుకు నిర్మించారంటే కింగ్ జార్జ్ 5 మరియు క్వీన్ మేరీ, అంటే అప్పుడు బ్రిటిష్ పాలకులైన వీరిద్దరూ 1911వ సంవత్సరంలో ఇండియాకి విజిట్ చేయడానికి ఇట్లా వచ్చారండి. ఆ సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికని ఈ ఆర్చ్ అయితే నిర్మించారు. అంటే అప్పటికి ఇంకా నిర్మించలేదండి, జస్ట్ ఒక నమూనా లాగా చేశారు. గట్టిగా చెప్పాలంటే ఫౌండేషన్ స్టోన్. ఇక దీని కట్టడం వచ్చేసి బసాల్ట్ రాక్తో నిర్మించారండి ఇది. ఇక దీని హైట్ వచ్చేసి 85 అడుగుల హైట్ ఉంటుందండి, 85 ఫీట్ హైట్. ఇక దీని స్టైల్ వచ్చేసి ఇండో సెరాసీనిక్ స్టైల్లో కట్టించారండి. ఇక దీన్ని కట్టించిన డిజైనర్ వచ్చేసి జార్జ్ విటెట్ అండి. జార్జ్ విటెట్ అనే అతను డిజైన్ చేశారు. 1914లో ఫైనల్ డిజైన్ అయితే చేశారండి ఈయన జార్జ్ విటెట్. 1914 నుంచి 24 వరకు కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ఈ మాన్యుమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి 10 సంవత్సరాలు పట్టిందండి. 1924లో కంప్లీట్ అయింది. ఇక అప్పటి నుంచి కూడా ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనేది బ్రిటిష్ వైస్ రాయ్స్కి అలాగే గవర్నర్స్కి కొత్తగా వచ్చే గవర్నర్స్కి వెల్కమ్ చెప్పడానికి ఒక సింబాలిక్గా మిగిలిపోయింది ఇది. దీని బ్యాక్ సైడ్ ఉన్నదే మనకి అరేబియా మహాసముద్రం అండి. గేట్వే ఆఫ్ ఇండియా హిస్టరీ గురించి చెప్పాను కదండి. ఇక నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాను వాకింగ్ అనేది. ఇక్కడి నుంచి హార్నిమన్ సర్కిల్ వరకు వాక్ అయితే ఉంటుంది. నా అదృష్టమో ఏమో కానీ అండి వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయింది తుప్పురా. ఇంకా గొడుగది అంబ్రెల్లా ఓపెన్ చేశాను. ఇంత ప్లెజెంట్ క్లైమేట్లో మన దేశ ఆర్థిక రాజధానిని వాకింగ్ చేస్తూ చూపించడం అంటే ఇంకా అది అదృష్టంగా భావించాలి. నిజంగా ఈ సౌత్ ముంబై అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ముంబై సిటీలో మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఇప్పటివరకు నా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వాక్లో సిటీ వచ్చేసి చాలా సిస్టమేటిక్గా ఉన్నట్టు కనబడుతుంది నాకు. ఎక్కడికక్కడ ఫుట్పాత్స్ ఉన్నాయి. రోడ్డు పైన అయితే మేజర్గా ఎవరు నడవట్లేదండి, చాలా కొంచెం సిస్టమేటిక్గా ఉన్నట్టు కనబడుతుంది. అలాగే మేజర్ సిటీస్ వేరే సిటీస్తో పోల్చుకుంటే ఇక్కడ హారన్ అది తక్కువ కొడతారండి. సౌండ్ పొల్యూషన్ అది కూడా తక్కువ ఉంటుంది మేజర్గా సౌత్ ముంబైలో. ఇప్పుడు నేను వెళ్తున్న దారిలో వచ్చేసి అటువైపు ఇటువైపు హోటల్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద హోటల్స్. అసలు ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా గ్రీనరీగా ఉందండి ఇక్కడ. చెట్లు అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. లైట్గా వర్షం అది పడుతుంది కాబట్టి ఇంకా ఎలివేట్ అయిందండి ఆ గ్రీనరీ.
ఇంకా ఆల్మోస్ట్ ఈ రోడ్ ఎండ్ వరకు అయితే వచ్చేసానండి. రోడ్ ఎండ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మనము రోడ్ క్రాస్ చేసి అవతల వైపుకి వెళ్తే గనక ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయం ఉంటుందండి. అంటే ఛత్రపతి శివాజీ మ్యూజియం అండి అది. ఇక మీకు వెళ్ళేటప్పుడే చూపిస్తాను ఇవి. చూడండి, ఇక్కడ పార్కింగ్ అది కూడా సపరేట్ లైన్ ఇచ్చేశారు. బైక్స్ అవి కార్స్ అన్నీ పార్కింగ్ చేశారు. బైక్స్ అవి కూడా మనం ఫుట్పాత్ పైన పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఇదంతా కూడా మనకి అదర్ కంట్రీస్లో ఉన్నట్టుగానే ఉంటుందండి. నేను ఒక 2 years ఆస్ట్రేలియాలో ఉన్నానండి. ఆస్ట్రేలియాలో వచ్చేసి మనకి పైన ఫుట్పాత్ పైన బైక్స్ అవి పార్క్ చేసుకోవచ్చు. సేమ్ అలానే కనపడుతుంది ఇక్కడ కూడా సిస్టము. చూశారు కదండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. టూరిస్టులు అయితే చాలా మంది వస్తూ ఉంటారు గేట్వే ఆఫ్ ఇండియా చూడటానికి. ఇదిగోండి, ఇప్పుడు మీకు లైట్ గా చూపించాను చూసారా, రైట్ సైడ్ మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండి. ఇది నేను ఇందాక లెఫ్ట్ సైడ్ అని చెప్పాను, సారీ, ఇది రైట్ సైడ్ వస్తుంది. ఇంకా ఈ స్ట్రీట్ చివరికి వెళ్ళాక ఒక సిగ్నల్ వస్తుందండి. ఆ సిగ్నల్ నుంచి అవతల వైపుకి వెళ్తే కనుక ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయం వస్తుందండి. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కువ వర్షం అయితే పట్టలేదు, జస్ట్ తుప్పర పడుతుంది. మన వాక్ కూడా చాలా సహకరించినట్లుగా ఉంది. ఇదిగోండి, సిగ్నల్ దగ్గరికి వచ్చేసాను. రెడ్ సిగ్నల్ వేసారండి, క్రాస్ చేయాలి అవతల వైపుకి రోడ్డు. ఇంకా గ్రీన్ సిగ్నల్ అది పడ్డాక నేను వాక్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ లోకల్ బస్సెస్ అవి చాలా బాగుంటాయండి, రెడ్ కలర్లో. ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి లోకల్ బస్సెస్. అలాగే ఈ సర్కిల్లో వచ్చేసి INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఇది సముద్రంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ని క్యారీ చేస్తుందండి. అంటే యుద్ధ సమయంలో ఎయిర్ క్రాఫ్ట్స్ అవి ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. దాని యొక్క నమూనానైతే ఇక్కడ పెట్టారు. అదిగోండి, ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా చెట్లు, అవి లోపల కాంపౌండ్ మొత్తము కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం అండి. అది చాలా పెద్ద కాంపౌండ్. నెమ్మదిగా వాస్తు సంగ్రహాలయ సైడ్ వెళ్తున్నానండి, ఈ పెడెస్ట్రియన్ క్రాసింగ్ చేసుకుంటా. ఫైనల్గా రోడ్ అయితే క్రాస్ చేస్తానండి. ఇంకా వాస్తు సంగ్రహాలయ లోపలికి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి ఒక పెద్ద మ్యూజియం అండి. దీని లోపల అన్నీ ఉంటాయి, పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ కల్చర్, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయండి దీని లోపల. హిందూ ఆర్కిటెక్చర్ ఒకటే కాకుండా ఇస్లామిక్ స్టైల్, ఇంకా కొంత బ్రిటిష్ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు లోపల. ఈ మ్యూజియం వచ్చేసి ఉదయం 10:15 నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్లో ఉంటుందండి. ఇక దీని ప్రైసెస్ వచ్చేసి చిన్నపిల్లలకి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు గల వాళ్ళకి 35 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఇంకా 15 సంవత్సరాల నుంచి ఆ పైన వాళ్ళకైతే కనుక 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాకపోతే దీనిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వీడియో కెమెరా మీరు షూట్ చేయాలంటే మట్టికి 5000 పే చేయాలండి. మనం ఇప్పుడు ఒక సర్కిల్ దగ్గర నుంచి ఇటువైపుకి క్రాస్ చేసి వచ్చాం కదండి, ఆ సర్కిల్ వచ్చేసి SP ముఖర్జీ చౌక్ అండి. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి షాహిద్ భగత్ సింగ్ రోడ్ అండి. ఇదే భగత్ సింగ్ రోడ్డు హార్నిమన్ సర్కిల్ దగ్గరికి రాగానే రైట్ సైడ్ కట్ అయిపోతుంది. మనం అక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాము. ఇక ఇక్కడి నుంచి మనకు కనపడేవి ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి నేవల్ ఆఫీస్ ఉంటుందండి, మొత్తం నేవల్ వాళ్ళకి సంబంధించింది. ఫుల్లీ హై సెక్యూర్డ్ జోన్ అది. ఇంకా అది దాటి కొంచెం ముందరకు వెళ్ళాకైతే మనకి సెంట్రల్ లైబ్రరీ వస్తుంది. దాన్నే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై అని కూడా పిలుస్తారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై గురించి నేను తర్వాత చెప్తానండి దాని దగ్గరికి రాగానే. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఫుట్పాత్ మీద చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారో. వీళ్ళల్లో చాలా మంది వరకు కూడా వర్క్ కోసం వచ్చిన వాళ్ళేనండి ముంబైకి. వీళ్ళంతా ఒక గ్రూప్గా అయితే ఉన్నారు, బట్ ఏదో వాళ్ళ బాస్ కోసం ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు.
ముంబైలో ఇంకొక గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారండి. ఇక్కడ చూడండి, క్లీన్ చేస్తూనే ఉన్నారు. నేను ఎర్లీ మార్నింగ్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర చూసినా క్లీన్ చేస్తూనే ఉన్నారు, ఇక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నారు, మధ్యాహ్నం కూడా క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ టైము క్లీన్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇంత క్లీన్గా ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడ కూడా అంత వేస్టేజ్ ఎక్కడ కనపడలేదు. మీకు రైట్ సైడ్ కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదండి వరుసనే, అవన్నీ వచ్చేసి నేవల్ ఆఫీసర్స్కి సంబంధించిన బిల్డింగ్స్. అవి ఫుల్లీ హై సెక్యూర్డ్ జోన్స్ అండి అవన్నీ. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, మొత్తం పట్టుకెళ్ళిపోతారు మననైతే. ఇంకా నేను ఇట్లానే ఒకసారి కలకత్తాలో ఆర్మీ ఆఫీస్కి దగ్గరికి వెళ్తే మొత్తం 10 మంది గుమ్ముగూడారండి నా చుట్టూతా. ఇంకా కరెక్ట్గా 1/2 కిలోమీటర్ ఉందండి. 1/2 కిలోమీటర్ కనుక వాక్ చేస్తే ఇంకా మన ఫస్ట్ పార్ట్ అయితే అయిపోతుంది. అదిగోండి అక్కడ రైట్ సైడ్ చూడండి, వైట్ అండ్ వైట్ వేసుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు కదా, ఆయన ఆర్మీ ఆఫీసరు, సారీ అండి నేవీ ఆఫీసరు. ఇదేదో చూస్తా ఉంటే ఏరియా మొత్తం నేవీ ఆఫీసర్ల చేతిలోకి వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడేదో బిల్డింగ్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో, ఇది వచ్చేసి నేనేదో నార్మల్ బిల్డింగ్ అనుకున్నానండి, బట్ ఇది కెథడ్రల్. ఇది కెథడ్రల్ అంటే అదొక చర్చ్ అండి. ఆ కెథడ్రల్కి చర్చ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కెథడ్రల్లో బిషప్ రన్ చేస్తారు. కెథడ్రా అంటే లాటిన్లో చైర్ అండి. ఇంకా నేను మీకు ఇప్పుడు చూపించిన కెథడ్రల్ వచ్చేసి 1815 నుంచి సర్వ్ చేస్తున్నారంట ఈ బిల్డింగ్. అంటే అప్పటి నుంచి ఉంది ఇది. చూడండి ఈ రోడ్డు పక్కది అసలు ఎంత హిస్టరీ ఉన్నదో. అట్లానే మీకు వెళ్ళే కొందికి వస్తానే ఉంటాయండి. ఇక్కడ చూడండి ఓల్డ్ అండ్ యాంటిక్ పీస్ లాగా పోస్టల్ బాక్స్ ఉంది ఇక్కడ. కానీ ఇలాంటి రెడ్ కలర్ తో ఉన్న పోస్టల్ బాక్సెస్ వచ్చేసి మనకు ఒక సెంటిమెంట్ లాగా అండి. ఆ రోజుల్లో ఫోన్స్ అవి లేనప్పుడు ఇంకంతా పోస్టలే కదా, అంతా రిటర్న్ లెటర్స్ రాయటం, పోస్ట్ బాక్స్ లో వేయటం. ఇట్లాంటివి ఇంకా ముంబైలో మనం చూడొచ్చు. మనం సెంట్రల్ లైబ్రరీ చేరుకునే ముందల ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి ముంబై గురించి. అసలు మరాఠీ లాంగ్వేజ్ లో ముంబై అంటే మదర్ అండి. ముంబాదేవి వచ్చేసి మెయిన్లీ అక్కడ ఉన్న కోలి అనే కమ్యూనిటీకి గాడెస్ అండి, దేవత. ఈ కోలి కమ్యూనిటీ మెయిన్లీ వచ్చేసి గుజరాత్ నుంచి వచ్చిందని చెప్పేసి ఒక ఇది ఉందండి. వాళ్ళు వచ్చేసి మెయిన్గా అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు, అలాగే కొంతమంది ఫిషర్మెన్ గా కూడా ఉంటారు. ఈ కోలి కమ్యూనిటీ మెయిన్లీ వచ్చేసి కథియావార్ మరియు సెంట్రల్ గుజరాత్ నుంచి వచ్చారని చెప్పేసి కొంతమంది భావిస్తారు. ఈ కథియావార్ కూడా మన గుజరాత్ లోనే ఉంటుందండి, గుజరాత్ లో భాగము. సో అందుకని చెప్పేసి ఈ దేవత కూడా గుజరాత్ నుంచే వచ్చిందని చెప్పేసి చాలా మంది భావిస్తారండి. ముంబై వచ్చేసి 7 ఐలాండ్స్ అంటే 7 దీవుల సమూహం అని చెప్పేసి హిస్టరీ చెప్తుందండి. అవి వచ్చేసి ఐల్ ఆఫ్ బాంబే, ప్యారెల్, మజగావ్, మహీమ్, కొలాబా, మహీమ్ మరియు ఓల్డ్ ఉమెన్స్ ఐలాండ్. ఓల్డ్ ఉమెన్స్ ఐలాండ్ ని లిటిల్ కొలాబా కూడా పిలుస్తారు. ఈ చిన్న చిన్న 7 దీవుల సమూహమే ముంబై అని చెప్పేసి మన హిస్టరీ చెప్తుంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు చదివిన పేర్లు అన్నీ కూడా ఇప్పుడున్న ఏరియాసేనండి. అవన్నీ కూడా ఒకప్పుడు చిన్న చిన్న ఐలాండ్స్ గా ఉన్నాయని చెప్పేసి హిస్టరీలో ఉంది. ఈ కోలీ పీపుల్ వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల నుంచే ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఉందండి. బట్ కాకపోతే ఎప్పుడు కరెక్ట్ డేట్ అయితే లేదు ఎప్పుడు వచ్చారని చెప్పేసి. ఇక ఇదండి ముంబై గురించి స్మాల్ అండ్ షార్ట్ హిస్టరీ. జాగ్రఫీలోకి వస్తే కనుక ఇదిగోండి ముంబై మొత్తం ఇలా 3 భాగాల్లో ఉంటుందండి. పై భాగం నార్త్ వైపు వచ్చేసి వసాయ్ క్రీక్ అంటారు, మీరు ఇది మ్యాప్లో చూసుకోవచ్చు. పై భాగం అంతా కూడా వసాయ్ క్రీక్, మధ్యలో వచ్చేసి సాలసైట్ ఐలాండ్. ఈ సాలసైట్ ఐలాండ్ మొత్తం కూడా ఒక రిజర్వ్ పార్క్ అండి. మొత్తం వచ్చేసి చాలా భాగం వరకు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంటుంది. కన్హేరీ కేవ్స్ అని బుద్ధిస్ట్ కేవ్స్ మీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా సాల్సెట్ ఐలాండ్ కిందకు వస్తుంది. అలాగే మనకి ఐఐటి ముంబై ఉంది కదా, అది కూడా ఈ సాల్సెట్ ఐలాండ్ లో భాగమే. కింద ఎల్లో కలర్ లో ఉంది చూసారా, అదంతా కూడా ముంబై సదరన్ పార్ట్ అండి, సౌత్ ముంబై. ఇప్పుడు మనం తిరుగుతున్నాం చూసారా, ఇదంతా సౌత్ ముంబై. ఇక ఈస్టర్న్ పార్ట్ వచ్చేసి మొత్తం తానే క్రీక్ అంటారు. మొత్తం తానే ఇవన్నీ కూడా ఈస్టర్న్ పార్ట్ లోకి వస్తాయి. ఇక నవీ ముంబై అది కూడా ఈస్టర్న్ లోనే ఉంది, చూసారు కదా మీరు మ్యాప్ లో. ఇప్పుడు ముంబై అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది.
ఇంకా అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తే గనక ఇది 2 రెవెన్యూ డివిజన్స్ గా ఉందండి. కింద ఎల్లో పార్ట్ లో ఉంది కదా, అది వచ్చేసి సౌత్ ముంబై ఆర్ ఐలాండ్ సిటీ అని అంటారు. అది వచ్చేసి ముంబై సిటీ డిస్టిక్ అండి రెవెన్యూ డివిజన్ లో. ఇక పై భాగం అంతా కూడా ముంబై సబర్బన్ డిస్టిక్. మొత్తం ఏరియా వచ్చేసి 603.4 స్క్వేర్ కిలోమీటర్లు అండి మొత్తం అంతా కలిపి. దానిలో మన సౌత్ ముంబై వచ్చేసి కేవలం 67.79, అంటే దగ్గరగా 68 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ 68 స్క్వేర్ కిలోమీటర్లే కొంచెం నీట్ గా సిస్టమేటిక్ గా ఉండేది. ఇక 370 స్క్వేర్ కిలోమీటర్లు వచ్చేసి పైన సబర్బన్ ఏరియా కింద వస్తుంది. మొత్తం వచ్చేసి 437.71 స్క్వేర్ కిలోమీటర్లు వచ్చేసి మొత్తం ఏరియా. ఇంతవరకే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై కింద ఉందండి. 603కు గాను 437.7కే గ్రేటర్ ముంబై కింద ఉంది. మిగిలిందంతా కూడా డిఫెన్స్, ముంబై పోర్ట్ ట్రస్ట్, అటామిక్ ఎనర్జీ కమిషన్ మరియు బోరివలి నేషనల్ పార్క్ వీటి కిందకి వెళ్ళిపోతుందండి మిగిలిన ఏరియా మొత్తం. ఫైనల్ గా హైయెస్ట్ పాయింట్, అంటే ఈ సిటీ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 1480 అడుగుల ఎత్తులో ఉంటుందండి ఒక ఏరియా. ఆ ఏరియా వచ్చేసి పోవాయ్ కనేరి మధ్యలో ఉంటుంది. పోవాయ్ అనేది మీకు ఇందాక చెప్పాను కదా, ఐఐటి బాంబే ఉన్న ఏరియా. కనేరి అనేది కనేరి కేవ్స్ ఈ మధ్యలోనే ఉంటుంది. ఇక ఫైనల్ గా సెంట్రల్ లైబ్రరీ వచ్చే ముందల దాని గురించి మొత్తం చెప్తానండి. ఈ సెంట్రల్ లైబ్రరీనే మెయిన్ గా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై అని కూడా పిలిచేవాళ్ళు ఒకప్పుడు. ఇది వచ్చేసి 26 నవంబర్ 1804లో అయితే దీన్ని స్థాపించారండి. మొత్తం స్కాటిష్ కి చెందిన సర్ జేమ్స్ మెకింటోస్ అనే ఒక వ్యక్తి, పొలిటీషియన్ మరియు హిస్టారియన్. ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని స్థాపించారు. ఈయన జడ్జ్ గా కూడా పనిచేశారండి. రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఎప్పుడైతే 1823లో స్థాపించారో అప్పటి నుంచి దీని పేరు వచ్చేసి మారిపోయిందండి. బాంబే బ్రాంచ్ ఆఫ్ రాయల్ ఏషియాటిక్ సొసైటీగా మారిపోయింది. మారిపోయిన తర్వాత దీన్ని దానిలో కలిపేశారు. అంటే ఈ సుత్తంతా ఏం లేకుండా మీకు సింపుల్ గా చెప్తానండి. అసలు ఈ రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఏంటి, అసలు ఈ ఏషియాటిక్ సొసైటీస్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్ గా చెప్తాను. ఏమీ లేదండి, సింపుల్ గా బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు ఇండియా గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై అని ఇలా కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వాటిలో ఏంటంటే కొంతమంది నియమించి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ ఉన్న తాళపత్రాలు అన్నిటినీ స్టడీ చేయమని పెట్టారండి. వాళ్ళనే ఓరియంటలిస్ట్స్ అంటారు. వీళ్ళ పని ఏంటంటే ఇక్కడ ఉన్న కాయిన్స్ని అలాగే ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలని అన్నిటినీ స్టడీ చేసి అక్కడ రిపోర్ట్ చేయటం. ఫస్ట్ మన గురించి తెలిస్తేనే కదా వాళ్ళకి పరిపాలించడానికి ఈజీగా ఉండేది. అందుకని చెప్పి ఏర్పాటు చేసిన సంస్థలు ఇవన్నీ కూడా. దానిలో భాగంగానే ఈ ముంబై సెంట్రల్ లైబ్రరీ ఇట్లా మిగిలిపోయిందండి. ఇప్పుడు అర్థమైంది కదా ఈ సెంట్రల్ లైబ్రరీ యొక్క చరిత్ర. ఇదిగోండి మీకు రైట్ సైడ్ లో ఒక పెద్ద వైట్ బిల్డింగ్ కనబడుతుంది చూసారా, అదే సెంట్రల్ లైబ్రరీ. ఇంకొంచెం ముందరికి వెళ్ళాక చూపిస్తాను. అసలు దీనిలో ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలుసా? దీనిలో వచ్చేసి ఆల్మోస్ట్ 1,00,000కు పైగా పుస్తకాలు అయితే ఉంటాయండి. దానిలో 15,000 పుస్తకాల వరకు అయితే క్లాసిఫైడ్, అంటే అవి సీక్రెట్ గా ఉంచబడతాయి. అలాగే పాత పుస్తకాలు, పాత మనూస్క్రిప్ట్స్ 3,000 వరకు ఉన్నాయండి. అంటే తాళపత్ర గ్రంథాలు కానీ, పర్షియాలో కానీ, మన సాంస్క్రిట్ లో కానీ, ఇంకా రకరకాల భాషల్లో ఉన్న తాళపత్ర గ్రంథాలన్నీ 3,000 వరకు ఉన్నాయి ఇక్కడ. ఇక న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్, అప్పట్లో వాడిన కాయిన్స్ ఉంటాయి కదా, పాత కాయిన్స్. ఆ కాయిన్స్ అన్నీ కూడా దగ్గరగా 12,000 వరకు ఉంటాయండి ఇక్కడ. ఇదిగోండి మీకు రైట్ సైడ్ లో వెడల్పుగా ఉంది చూసారా, ఒక కోన్ షేప్ లో, అదేనండి సెంట్రల్ లైబ్రరీ. పొడవుగా ఉంది చూసారా, ఆ బిల్డింగ్ కాదు. మీరు కొంచెం వీడియో పాజ్ చేసి చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. దాని మీద ఆల్రెడీ రాసి ఉంది 1804 ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై అని. ఇక ఇదండి దీని చరిత్ర. ఇక ఫస్ట్ నేను రీక్యాప్ చేస్తానండి. మొత్తం గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడ వరకు 2.5 కిలోమీటర్ల వరకు నడిచానండి. మధ్యలో నడుచుకుంటూ వస్తూనే మీకు ముంబై గురించి, ఇక్కడున్న మంచి ప్లేసెస్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. అలాగే దారిలో ఏవైతే కనపడినాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఇక మిగిలినవన్నీ కూడా సెకండ్ పార్ట్లో మీకు చూపిస్తానండి. సెకండ్ పార్ట్ నుంచి ఇంకొక సిరీస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియో మిమ్మల్ని అందరినీ అలరించిందని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శుభోదయం, శుభరాత్రి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముంబై.